నమస్తే ఏపీ 924/7 న్యూస్ కి స్వాగతం. నేను పద్మ. రాష్ట్రంలో ఎట్టికేలకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ధర్మాసనం పచ్చజెండా ఊపింది. దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఏదైతేనే మళ్లీ ప్రత్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ క్విజ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఆయన తెలియజేశారు. రెండు రౌండ్స్ వస్తాయి. ఫస్ట్ ఎంపీటీసీ సెకండ్ ఎంపీటీసీ ట్రైనింగ్ వచ్చారా? ట్రైనింగ్ ఇట్లా బ్యాలెట్ బాక్స్ పెట్టుకున్నారా? డమ్మీ లేదా ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు? ట్రైనింగ్ డబ్బులు ట్రైనర్ ఎవరు? డౌట్ ఉందా? కాంపిటీకి డౌట్ ఉన్నాయా? చెత్త నాయకులు చెత్త పార్టీ అని దేశంలో ఏదైనా ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ అని కొండేపి వైసీపీ ఇన్ఛార్జి మాదాసి వెంకయ్య అన్నారు. సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తూ దళారీ వ్యవస్థను రూపుమాపి మహిళలకు అన్నగా రక్షణ కల్పిస్తూ ప్రజల గుండెల్లో దేవుడుగా ముద్ర వేసుకున్న మన ముఖ్యమంత్రిని దూషిస్తే ఊరుకోబోమని ఆయన మండిపడ్డారు. ఈ విధంగా ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సింగరాయకొండలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం అయ్యన్న పాత్రుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా నిన్న 2 రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చెత్త అయ్యన్న పాత్రుడు అతను చెత్తలా కొడుకు అతను చింతకాల అయ్యన్న పాత్రుడు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా 151 సీట్లతోటి భారీ ఎత్తు మెజార్టీతోటి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తు మెజార్టీతోటి ఏ ముఖ్యమంత్రి గెలవలేదు. అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాంటి వెధవలు ఈ విధవతరంగా చెత్త మాటలు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు పెట్టి సంక్షేమ పథకాలని పెట్టడమే కాకుండా నేరుగా నీతివంతంగా ఇది గుర్తుపెట్టుకోండి, మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్లో 10,000 రూపాయలు పడుతున్నాయా లేదా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని దోచుకున్నాడు చంద్రబాబు. నీరు చెట్టు పేరు పెట్టి నీరు ఉండదు చెట్టు ఉండదు అనేక బిల్లులు పెట్టుకొని బిల్లులు మాత్రం ఉంటాయి. ఈ విధంగా దోచుకొని విపరీతంగా అందరినీ అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని వర్గాల్ని ప్రజలందరినీ దోచుకొని విదేశ యాత్రలకు విలాసాలకు డబ్బంతా ఖర్చు పెట్టి ఈ విధంగా సర్వనాశనం చేసినటువంటి చంద్రబాబుని చెత్తగా ఆంధ్రప్రదేశ్ బదులు ఓడిస్తే ఈరోజు మా ముఖ్యమంత్రి మీద చెత్త మాటలు లేనిపోయిన అవాకులు చవాకులు ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే కానీ ఆయన అయ్యన్న పాత్ర కానీ మాట్లాడటం అనేది ఇది ఏమాత్రం సబబు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ సిఐ గారు మన పోలీస్ స్టేషన్లో ఆయనకి అయ్యన్న పాత్ర మీద ఒక దళిత సంఘాలకు ఉన్నారు, ఒక దళిత మంత్రిని
హోమ్ మినిస్టర్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మేము రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి, అంబేద్కర్ గారి బొమ్మకి మేమంతా దండలు వేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో అయ్యన్న పాత్రుడి మీద కూడా దళిత సంఘాల తరఫున కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరేదో భయపెట్టో, భయభ్రాంతులు చేసో, అనవసరమైనటువంటి లేనిపోని సృష్టించో, హడావుడి చేసో ఏదో ప్రజల్ని మోసపెట్టి గెలవాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ కాదు. ప్రజల్ని ఎప్పుడు ప్రేమతో, ప్రజలకు మంచి పనులు చేసి ప్రజల మనసులు గెలవాలి కానీ, ఎన్నికల్లో గెలవాలి కానీ ఇవన్నీ ఇలాంటి కుతంత్రాలు, కుయుక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజలు నమ్మరని చెప్పని అయ్యన్న పాత్రుడికి చెప్తూ, చంద్రబాబుకి చెప్తూ, ఇక్కడ ఉన్నటువంటి స్వామికి కూడా చెప్తున్నాము, మీరందరూ కూడా ఖబర్దార్ స్వామి చెప్తున్నా మరొకసారి ఇలాంటి వేషాలు కానీ, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు కానీ చేశారంటే అయ్యన్న పాత్రుడు గుర్తుపెట్టుకో, వైజాగ్ లోనే దళిత సంఘాలను ఎంతో తేలుస్తారు ఇలాంటి కానీ మాట్లాడారంటే. కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రజలంతా కూడా అండగా ఉండి ఆయనకి ఆత్మస్థైర్యాన్ని కల్పించి మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని ఆర్ఎస్ఎల్ కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కొరకు తోడ్పడతామని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాల దృష్ట్యా గుంటూరు జిల్లాలో రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగారంపాలెం పరిసర ప్రాంతాలు మరియు లాలాపేట చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో రాత్రివేళ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్పీతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు క్రిస్టియన్ సేవా సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ క్రైస్తవ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న క్రైస్తవ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, క్రైస్తవులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా చూడాలని, క్రైస్తవులకు రావాల్సిన రాజ్యాంగ నామినేటెడ్ పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల క్రైస్తవ ముఖ్య నాయకులు, అన్ని డినామినేషన్లు, బిషప్లు, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో దాదాపు 500 మంది క్రైస్తవ నాయకులు హాజరయ్యారు అని ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఏమన్నా స్లోగన్ ఇస్తా అంటే ఇవ్వండి, ఇంపార్టెంట్ స్లోగన్ ఇవ్వండి. बोलो यीशु मसीह के, आपके राज के, अपने प्रभु के, हालेलुया, हालेलुया, क्राइस्तव ఐక్యత, క్రైస్తవ ఐక్యత ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేకులు ఆ రోజు పాల్గొనాలి. దానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయబడతాయి. అక్టోబర్ 2 ఈ క్రిస్టియన్ సేవా సంఘం యొక్క మరి ముఖ్య ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవడానికి క్రైస్తవ సదస్సు సమ్మేళనం మేము పెడుతున్నాం. మీరందరూ కూడా దానికి రావాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి మనం ఏంటంటే క్రైస్తవులు ప్రభుత్వంతో 7 సంవత్సరాలుగా సహకరిస్తూ వచ్చాం. అనేక విషయాల్లో మిమ్మల్ని మేము గౌరవించి అడిగాం. మీరు కూడా మమ్మల్ని గౌరవించి చాలా మరి వాగ్దానాలు చేశారు. చాలా కార్యాలు ఇంకా అమలు కావాల్సినవి ఉన్నాయి. అమలయ్యేటువంటి వాటి విషయంలో కూడా మీరు ఒక చురుకైనటువంటి స్టెప్ తీసుకొని ఇమీడియట్గా చేసేటువంటి కార్యాలయంలో ఇమీడియట్గా మాకు అవసరమైన పనులు ఏవైతున్నాయో వాటిని తప్పకుండా చేయాలని కూడా క్రైస్తవ సమాజం ఆర్గనైజ్ అయ్యే కారణం ఏంటంటే ఈరోజు మేము క్రైస్తవులం అందరం అంటే మెయిన్ లైన్ చర్చెస్, మన ఇండిపెండెంట్ చర్చెస్, సంఘ సేవకులు అందరం కలుసుకొని వివిధ పార్టీలకు చెందినటువంటి వారు అందరం కలుసుకొని క్రిస్టియన్ సేవా సంఘ్ అనే ఒక
ఒక ఆర్గనైజేషన్. ఏంటంటే క్రైస్తవులకు ఇప్పుడు కావలసిన కాలంలో ఈ సకాలంలో మేమందరం కలిసి ఒక క్రిస్టియన్ సేవా సంఘాలు ఏర్పడి మా కమ్యూనిటీకి మేము మమ్మల్ని రక్షించుకుంటూ, అదేవిధంగా క్రైస్తవులు ఈ కరోనా టైంలో ఎంతోమంది కొంచెం అభద్రతా భావంతో హాస్టల్ సేవ కానీ ఎక్కడైనా ఉండడానికి బాధ్యత కాబట్టి మేమందరం ఒక యూనిటీగా ఉండి గవర్నమెంట్కి ప్రతి ప్రాబ్లమ్ తీసుకుపోవడానికే ఇది ఒక దారిలా ఉండాలని చెప్పి క్రిస్టియన్ సేవా సంఘం ఈరోజు మేము స్థాపించడం జరిగింది. థ్యాంక్ యూ. సోను సూద్ భారతదేశంలో ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఎవరూ లేరు. ఎందుకంటే దాతృత్వానికి, మానవత్వం అంటే ఏదో అనే విధంగా కోవిడ్-19 యొక్క విపత్కర పరిస్థితుల్లో తమ మానవత్వం చాటుకున్న మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఒక శక్తిగా ప్రతి ఒక్క గుండెల్లో అలా నిలిచిపోయాడు. అలాంటి వ్యక్తిపై ఈరోజు ఐటీ దాడులు నిర్వహించడం అమానుషం, అర్థం లేని పని అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. చేతనైతే అలాంటి వ్యక్తికి అండగా నిలబడాలి, కానీ అతనిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వానికి క్షేమం కాదని ఆయన ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తెలియజేశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సోను సూద్ను దేశ్ కి మెంటర్ కార్యక్రమానికి విద్యా బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన కొద్ది రోజులకే ఐటీ దాడులు జరగటం, ప్రత్యర్థులపై సిబిఐ, ఈడీ, ఐటీ విభాగాలను ఉపయోగించి బెదిరించడం బీజేపీ ప్రభుత్వానికి సర్వసాధారణమైంది అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజా వ్యతిరేక మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకికవాదం, కార్మికుల హక్కుల కోసం, నిరుపేద బాలబాలికల విద్య కోసం నిరంతరం పోరాడుతున్న ప్రముఖ సామాజిక ఉద్యమం నేత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హర్ష మందిర్పై ఈడీ దాడులను జనచైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఉమ్మిద్ అమెన్ గర్పై గతంలో కూడా ఆదాయ పన్ను శాఖ వారు దాడులు చేశారని తెలిపారు. మానవ హక్కులకు రక్షణగా హర్ష మందిర్ నిలిచినందునే ఇలాంటి వేధింపులు కొనసాగించడం దుర్మార్గం అన్నారు. అధికార దుర్వినియోగం చేయడంలో కేంద్ర ప్రభుత్వం పరాకాష్ఠకు చేరుకుందన్నారు. వేలాది కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగగొట్టిన సుజనా చౌదరి, సీఎం రమేష్లను బీజేపీలో చేర్చుకొని రక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలిచిన ఆదర్శమూర్తిపై సోను సూద్పై ఐటీ దాడులను సర్వే పేరుతో ప్రోత్సహించడం దారుణమన్నారు. సరోజ సూద్ స్కాలర్షిప్ ద్వారా ప్రతిభ గల పేద విద్యార్థులకు ఐపీఎస్ కోచింగ్ ఇప్పించడం, 90,000 మంది వలస కార్మికులకు కరోనా సమయంలో రవాణా సౌకర్యం కల్పించడం, పేద రోగులకు ఆక్సిజన్ అందించడం, నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం లాంటి మహోన్నతమైన కార్యక్రమాలను నిర్వహించి కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో స్థానం పొందిన సోను సూద్కు భారత ప్రభుత్వం అందించే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. వారికి విద్యని, వైద్యాన్ని, వారి అభివృద్ధిని నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి హర్ష మందిర్. అలాంటి హర్ష మందిర్ మీద నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో దాడులు చేయించారు. సోను సూద్ తన సినిమాలలో విలన పాత్రలో చాలా గొప్ప నటుడిగా పేరు పొందిన వ్యక్తి నిజ జీవితంలో, ఆచరణలో ఒక మానవతామూర్తిగా, ముఖ్యంగా కోవిడ్ సమయంలో 90,000 మంది వలస కార్మికుల్ని రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో వారి స్వగ్రామాలకి తరలించిన వ్యక్తి. దాదాపు 40 లక్షల మందికి భోజన సదుపాయాలు కల్పించిన వ్యక్తి. 1,500 మంది భారతీయులు విదేశాల్లో ఉంటే వారిని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చిన వ్యక్తి. మన మదనపల్లిలో ఎద్దులు కూడా లేకుండా మనుషులే పొలాలను దున్నుతూ ఉంటే వారికి ఒక ట్రాక్టర్ని అందించిన వ్యక్తి. ఇలాంటి మానవతామూర్తి ఒక రోల్ మోడల్గా భారతదేశంలో మానవత్వానికి, సహాయానికి, మాతృత్వానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన సోను సూద్పై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇది మంచి పరిణామం కాదని, వీటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపాలని కోరుకుంటున్నాను. సోను సూద్ని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం విద్యా అంబాసిడర్గా నియమించిన తర్వాత ఈ దాడులు కొనసాగటం గొప్ప పరిణామం. సోను సూద్ పంజాబ్లో జన్మించి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దయార్థ హృదయుడిగా పేరుగాంచారు. రేపు రాబోయే పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి మద్దతు ఇస్తారేమన్నట్టు అనుమానంతో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దాడులు చేస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ కానీ, నేడు బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలని నిర్వీర్యపరిచి వారి ప్రత్యర్థుల్ని పై దాడి చేయడానికి ఉపయోగిస్తున్న పరిస్థితి. వీటిని వెంటనే మానుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే సిపిఎం,
ఆమ్ ఆద్మీ, శివసేన లాంటి పార్టీలు ఈ దాడులను ఖండించాయి. మిగిలిన రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు వీరు కూడా ఇలాంటి దాడుల్ని ఖండించాలని కోరుతూ ఉన్నాను. ప్రకాశం జిల్లా టంగుటూరులో బీఎస్పీ మరియు కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిరియాల ప్రమోద్ ఆధ్వర్యంలో పెరియర్ రామస్వామి నాయకర్ 142వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల కాళ్లు నరికేలా అగ్రవర్ణాల ఆధిపత్యం అధికారం సాగిస్తుంటే ఇంకా బానిసల్లా బ్రతుకుతున్నారే తప్ప దమ్ము ధైర్యంతో తమ తలరాతను మార్చుకునేందుకు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనులంతా ఏకమై ముందుకు పోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు కాకి ప్రసాద్, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిరియాల ప్రమోద్, టంగుటూరు మండల అధ్యక్షుడు తొట్టెం దేవ మరియు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నో వేల కోట్ల రూపాయలు దాంతో ఆదాయం సంపాదించి అదే ఆదాయాన్ని భారతదేశానికి ఖర్చు పెడుతూ దాంట్లో వందలాది మంది ఎస్సీకి ఉద్యోగాలు ఇస్తే నెమ్మదిగా వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే పని కాంగ్రెస్ పార్టీ హయాంలో స్టార్ట్ అయితే బీజేపీ పార్టీ దాన్ని కొనసాగిస్తుంది. లేస్తే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ తింటారు, బీజేపీ కాంగ్రెస్ తింటారు. కానీ రిజర్వేషన్ల జోలికి పోతే మనం ఎలక్షన్లో గెలవలేము అంటే మరి ఎట్లాగా? వీళ్ళు చదువుకొని చేతిగా ముందు డబ్బులు సంపాదించిన రాజకీయ పార్టీలు అంటున్నారు. మరి వీళ్ళని ఎలాగా అణిచివేయాలని ఇప్పుడు దొడ్డిదారిన రాజ్యాంగాన్ని బలహీనపరచాలి. రాజ్యాంగాన్ని బలహీనపరచుకుంటే మన హక్కు మన వాళ్ళని రాజ్యాంగాన్ని అమలు చేయడానికి పై స్థాయిలో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రణాళిక సంఘం ఈరోజు సెప్టెంబర్ 17 బహుజన్ సమాజ్ పార్టీ కొండేపి నియోజకవర్గ ఆధ్వర్యంలో మన మహనీయుడైన శ్రీ రామస్వామి నాయకర్ గారి 142వ జయంతి ఇక్కడ టంగుటూరులో జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 100 మంది పైగా కార్యకర్తలు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు గ్రామాలకు తరలిన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి గ్రామానికి పాంప్లెట్లు అలాగే వాల్ పోస్టర్లు కూడా అందజేయడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క అవసరం ఏంటి, అంటే ఈరోజు భారతదేశం ఎట్టిపోతుంది, దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఎలాగో చూస్తుంది, అలాగే బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి ఎలా తేవాలనే విషయంలో ఓటు చైతన్యాన్ని గ్రామాన మేము పెంపొందించి రూపాయలు లేకుండా, రూపాయి పంచకుండా, మద్యం పంచకుండా, బిర్యానీలు పంచకుండా నీతిగా నిజాయితీగా బహుజన్ సమాజ్ పార్టీని రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తి ఎదిగించడానికి రాష్ట్ర కమిటీ ఇచ్చిన అన్ని ఆదేశాలని పాటిస్తూ ఈ కొండేపి నియోజకవర్గంలో ఉన్న 110 పంచాయతీలని రాబోయే 5 నెలల కాలంలో గ్రామ కమిటీలు, మండల కమిటీలు అన్నీ కంప్లీట్ చేసి ఈ కొండేపి నియోజకవర్గాన్ని ఆంధ్రదేశంలోనే బహుజన్ సమాజ్ పార్టీకి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని, దానికి నాకు ఎంతో అండగా ఉన్న నియోజకవర్గ అధ్యక్షుడు ప్రమోద్, అలాగే రాజశేఖర్, దేవ, శ్రీను, కాకులపాలెం శ్రీను, సుధాకర్, వీళ్ళందరూ కూడా యూత్ ఎంతో ముందుకొచ్చి నాకు సహాయ సహకారంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. పెరియర్ రామస్వామి నాయకర్ గారి 142వ జయంతి సందర్భంగా ఈ టంగుటూరి పట్టణంలో మరియు ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొండేపి నియోజకవర్గం కార్యక్రమంగా చేసినటువంటి పెద్దలు, చెల్లెలు, శ్రేయోభిలాషులందరూ కూడా ముందుగా జైభీంలో బహుజన్ సమాజ్ పార్టీతోనే భారతదేశంలో తాడితులకు, పీడితులకు అభివృద్ధి జరిగిందని తప్ప మేము కోరుకుంటున్నాం. అణగారిన వర్గానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. ఆ ఆయుధంతోనే మేము అధికారాన్ని హస్తగతం చేసుకుని తాడితులకు, పీడితులకు అభివృద్ధి వైపు నడవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనవాద పార్టీలకు మేము పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా మహనీయులు కోరుకున్న బాటను మేము ముందుకు నడిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు, ఈ రథాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చా, ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే సక్రంగా తీసుకెళ్ళండి, లేకపోతే గుంటలో గోతులు పెట్టొద్దంటాడు. ఆ విధమైనటువంటి నిర్ణయానికి కట్టుబడి మేము కూడా ఈ రథాన్ని ఎక్కడ ఆపకుండా బహుజనులకు ఖచ్చితంగా రాజ్యాధికారం అందించి దశగా మేము ప్రయాణం చేస్తాం. అదేవిధంగా కాంశీరాం బాటలో మాయావతి గారు చూపించేటటువంటి మార్గంలో నడవటానికి ఈ కొండేపి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి సర్వశక్తులా ఒడ్డుతూ ఈ బహుజన రాజ్యాన్ని స్థాపించే అంతవరకు మేము కూడా కష్టపడతామని కోరుకుంటూ ముగిస్తున్నాం.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశం జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ అయిన దామచల్ల జనార్దన్ శుక్రవారం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రస్తుతం జిల్లాలో అధికారంలో ఉన్న పార్టీ జిల్లాలో ఏమి అభివృద్ధి చేసిందని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొత్తపట్నంలో అన్ని గ్రామాలకు రోడ్లు సదుపాయం కల్పించామని అన్నారు. కొత్తపట్నం ఒంగోలు మరియు సోరారెడ్డిపాలెం ఈతమొక్కల ఒంగోలు మధ్యలో బ్రిడ్జీల నిర్మాణం తమ ప్రభుత్వంలోనే జరిగింది. కొత్తపట్నంలో బకింగ్హామ్ కాలువలపైన ఉన్న బ్రిడ్జి నిర్మాణం ఇంతవరకు పూర్తి చేయలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. ఒంగోలు నగరంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని అన్నారు. ఇప్పటికే 2.5 సంవత్సరం గడిచిపోయిందని మిగిలిన రోజుల్లోనైనా కొంచెం జాగ్రత్తగా పనిచేయండి, తరువాత మీకు స్థానం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికబడిన తరువాత మొట్టమొదటిసారిగా కనిగిరి నియోజకవర్గానికి వస్తున్న తరుణంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. నందన మారేళ్ల బాలకోటేశ్వరరావు స్వామి ఆలయం వద్ద నుండి బైక్ ర్యాలీగా కొనసాగించారు. ర్యాలీ మధ్యలో వైఎస్ఆర్ విగ్రహానికి మరియు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తూ ర్యాలీని కొనసాగించారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్కి స్వాగతం పలుకుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలలో పేదల ఉంటారనే ఒక దృక్పథంతో ప్రతి ఒక్కరికి సమన్వయం జరిగే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ మాట్లాడుతూ తాను పుట్టిన గడ్డకు తిరిగి వస్తున్న తరుణంలో ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ సుఖశాంతులతో ఉండాలని రెడ్డి కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ద్వారా తప్పనిసరిగా మేలు జరిగే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. చాలా సంతోషం. ఈరోజు మన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్గా కనిగిరి రావడం, మనమందరం ఈ విధంగా ఆయన్ని గౌరవించి సన్మానించుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మన ఎమ్మెల్యే గారు ఎంతో ఈ ఎండలో కూడా మన చైర్మన్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తూ ఈ రెడ్డి కార్పొరేషన్ తరఫున మన సత్యనారాయణ రెడ్డి గారు ఏ చిన్న అవకాశం వచ్చినా కనిగిరి పేద కుటుంబాల్లో ఉన్నటువంటి రెడ్డి సోదరులకి ఆయన యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఆయన యొక్క ఈ పదవికి వెన్ను తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం. మన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్గా మన కనిగిరికి తొలిసారిగా వచ్చినటువంటి సత్యనారాయణ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని మన బుర్రా
మధుసూదన్ యాదవ్ గారికి ఎమ్మెల్యేగా ఇవ్వడం, అలాగే రెడ్డి సామాజిక వర్గం కూడా ఎక్కడా కూడా కనిగిరి నియోజకవర్గంలో ఇబ్బంది పడకూడదని మన చంద్రచెరువు సత్యనారాయణ గారికి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చి అందరూ ఒకటే నాకు ప్రతి బీసీ ఎస్టీ ఎస్సీ అందరూ కూడా సమానంగా చూడటమే నా ధ్యేయంగా ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గా మరి చింతలసేరు సత్యనారాయణ రెడ్డి గారు మన మొట్టమొదటిసారిగా మన కనిగిరి నియోజకవర్గం ఇచ్చేసినందుకు స్వాగతం తెలుపుతూ, మరి మన కనిగిరి శాసనసభ్యులు శ్రీ బుర్రా మసూద్ యాదవ్ గారు కల్మషం లేకుండా ఏదైనా సరే అన్ని కులాలు సమానంగా ఉండాలని మరి మన నియోజకవర్గానికి 2 కార్పొరేషన్ చైర్మన్ తీసుకొచ్చారు. రాష్ట్ర రెడ్డి కార్పొరేట్ చైర్మన్ పెద్దలు రెడ్డి గారు, అలాగే మా ప్రీతమ శాసనసభ్యులు బుర్రా మసూద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు నడిపించే ప్రభుత్వం, నడిచే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఏ వర్గానికి కాకుండా అన్ని వర్గాలను న్యాయం చేస్తూ నడిపే ప్రభుత్వం మా నిరంతర ప్రభుత్వం. మరి గతంలో ఒక పార్టీ వస్తే ఒక కులస్తులు, ఇంకొక పార్టీ వస్తే ఒక కులస్తులు అని పేరు ఉండేది. మరి ఈరోజు ఆ పేరును మరిపించి పేరుకు జగన్మోహన్ రెడ్డి గారైనప్పటికీ ఆ రెడ్డి అనే వర్గాన్ని కాకుండా అన్ని వర్గాన్ని కలుపుకొని అందరికీ న్యాయం చేస్తూ మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆ క్యాబిన్లో మేము అందరూ పనిచేస్తున్నట్టు చాలా ఆనందంగా ఉంది. మరి ఆ రోజు ఈ నియోజకవర్గంలో ఎంతో కాలం నుంచి ఎప్పుడూ బీసీ గెలవకపోయినప్పటికీ ధైర్యం చేసి 2 సార్లు బీ ఫార్మ్స్ ఇచ్చి బీసీని ముందుకు పంపించి బీసీని గెలిపించిన ఘనత మన ముఖ్యమంత్రి వదిలింది. అదే పథకంలో అదే పందాలో మరి మిగతా సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని చెప్పేసి మంచి సంకల్పంతో దృక్పథంతో మరి గుర్తించి పార్టీలో ముందున్నటువంటి మన అన్నగారు విచ్చనాడి గారిని గుర్తించి మరి వారికి మంచి పదవి, మనందరికీ ఆరోగ్య పదవి మన ప్రాంతానికి ఇచ్చినందుకు ముందుగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మరి టీడీటీ డైరెక్టర్ గా ప్రకటించడం మన ప్రాంతానికి ఈ విధంగా మన ముఖ్యమంత్రి వారు సమన్వయం పాటించి అన్ని కులాలకి అన్ని మతాలకి పనిచేస్తున్న ధన్యవాదాలు. మెజారిటీతో గెలిచి ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఇచ్చారు. నేను నా తరఫున, నా కార్పొరేషన్ తరఫున వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ ఆ శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. వారిగా ముందు పదవులు పోవాలని నేను వారు కలిసి, నాకైతే నమ్మకం ఉంది, మేమిద్దరం కలిసి పనిచేస్తాం, ప్రయాణం చేస్తాం. నాకైతే కుర్రవాడు కొద్దిగా చిన్నవాడు, సోదరుడిగా స్పీడ్ అయి ఉంటాడు. నేనైనా కూడా పర్వాలేదు చేస్తాము. తప్పకుండా మా చేతనైన మేర మేము ఇక్కడ ప్రాంత ప్రజలకి సహాయం చేసి నిధులు సోదరుడి ద్వారా తీసుకున్నా, నేను నా ద్వారా నిధులు తెచ్చినా కూడా ఈ ప్రాంతంలో నా సొంత గడ్డకి నేను పుట్టి నేను మట్టి వాసన చేసిన గడ్డకి రావటం, ఆ వచ్చే క్రమంలో మీరందరూ నా వెనకండి మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో నన్ను నడిపించడము నేను మర్చిపోలేని విషయము. నిజంగా నాకు ఒళ్ళు పులకరించిపోతా ఉంది. నా గడ్డ గారు ఏ గీత గీస్తే ఆ గీతలో మేము అందరూ అదృష్టం. అది కూడా ఇక్కడ పార్టీ గుర్తించి ఇవన్నీ పదవులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ సమన్వయం చేస్తున్నారు. మన కనిగిరిలో ఎంతో మంది బీసీలకి ఎన్నుదన్నుగా ఉండి విధంగా అందరికీ న్యాయం చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో ఇందాక భోగాల మాట్లాడిన వక్తలు చెప్పారు, ఇండియన్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇంతవరకు బీసీ గెలవాలని చెప్పి నాకు 2 సార్లు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. కనిగిరి ప్రజలు ముఖ్యంగా రెడ్డి గారు అందరూ కూడా 2 సార్లు ఎంత ఒత్తిడి ఉన్నా వాళ్ళ మీద అపోజిషన్ క్యాండిడేట్ రెడ్డి నిలబడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి మా బీసీ మా మసూద్ యాదవ్ ఓటేయాలని చెప్పి 2 సార్లు సంపూర్ణంగా నాకు ఓట్లు వేసి గెలిపించారు. వారందరికీ అప్పటికి జీవితాంతం నేను రుణపడే ఉంటాను. ఎందుకంటే ఎలక్షన్ అంత ఈజీ కాదు. చాలా మంది ముఖ్యమంత్రి కావాలని చెప్పి వచ్చారు, ఎమ్మెల్యేలు కూడా కాలేదు.
మీ అందరికీ తెలుసు. కనిగిరిలో ఎమ్మెల్యే అవడం అంత ఈజీ కాదు. ఈ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం నా ఎన్నంటుండి వెనకుండి నడిపిస్తూ ఇప్పుడు ఏ మండలం చూసినా కూడా మండలం వైపు కూడా మల్లికార్జున రెడ్డి, నారాయణ రెడ్డి, సిఎస్పురం, హుసేన్ రెడ్డి, రామరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, పామూరు, పీసీపల్లి, భోగా మోహన్ రెడ్డి, పురారెడ్డి, ఓకేరెడ్డి, పీసీపల్లి, ఇంకా హెచ్ఎంపాడు మా గురువంతుడు గాయం మల్లారెడ్డి రెడ్డి, కృష్ణారెడ్డి, మన సింగిల్ విండో వెంకట శ్రీవాసరెడ్డి, మన చిన్న తెలుగు వాళ్ళ మామ కూడా పక్కకాలంతో తిన్న వాళ్ళ మామ కూడా ఎలక్షన్ అప్పుడు నా కోసం పనిచేశారు. ఈ కనిగిరికి పోతే మా కస్తూర్ రెడ్డి, రంగనాయకుల రెడ్డి, మా బన్నీరెడ్డి, మోహన్ రెడ్డి, ముఖ్యంగా బన్నీరెడ్డి కూడా ఇచ్చాం. అది ఏఎంసీ చైర్మన్ అక్కకి ఇచ్చాం. బోర్డు నెంబర్గా మీ పేరు అనౌన్స్ చేస్తామని చెప్తే ముఖ్యమంత్రి గారికి బీసీల మీద ఎంత అభిమానం ఉందో, ఎంత గౌరవం ఉందో ఇట్లే మీకు అర్థమవుతుంది. ఒంగోలు పార్లమెంటరీ సెక్రటరీ దాయినేని ధర్మ జన్మదిన వేడుకలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతికి దాయినేని ధర్మ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న ధర్మ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజవిమల్, మహిళా పార్లమెంటరీ అధ్యక్షురాలు రావుల పద్మజ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆళ్ల వెంకటరత్నం, రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి, టౌన్ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ముత్తం శ్రీను, పార్లమెంటరీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సియా నావూరి కుమార్, ఎస్సీ సెల్ 26వ డివిజన్ కార్పొరేటర్ రవితేజ, 12వ డివిజన్ కార్పొరేటర్ శ్రీను మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Praveen. సహ
Praveen. 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 కొండేపి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న జగనన్న కాలనీల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు ఇన్ఛార్జి పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని గజమాలతో పార్టీ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలిగి ఉండటమే మన ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిజిస్టర్ చేయటం, వాళ్ళకి నిర్దేశించిన స్థలాలు వాళ్ళ స్థలాల్లోనే వాళ్ళకి పట్టాలు ఇవ్వటం అనేది నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే ఇంతకుముందు ఏ స్కీమ్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క స్కీము మగవాళ్ళ పేరు మీద ఉంటుంది. కానీ ఈ ఇళ్ళు అనేది ఏంటంటే ఆడవారి పేరు మీద పెట్టారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆడవారిలో ఆత్మస్థైర్యం నిలుపుకోవడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఆడవారి పేరు మీద పెట్టారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి, క్షేమంగా ఉండండి.